పదవులు భర్తీ. సహకార సంఘాలకు సంబంధించినటువంటి డీసీసీబీ, డీసీఎంఎస్ పోస్టుల్ని భర్తీ చేశారు. అందులో 2 గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పోస్టులు మినహా మిగిలిన 10 జిల్లాలకు సంబంధించినటువంటి పోస్టులు భర్తీ చేశారు. ఆశ్చర్యకరంగా ఏంటంటే 10 డీసీసీబీ చైర్మన్ పోస్టులు ఇస్తే డీసీసీబీ చైర్మన్ పోస్టుకి సహజంగా చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రైతులు సహకార సంఘాల్లో సభ్యులుగా ఉంటారు. ఆ రైతులతో ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి డీసీసీబీ విషయంలో చాలా డిమాండ్ ఉంటుంది. అలాంటి పోస్టులో 10 డీసీసీబీ చైర్మన్ పోస్టులు ఇస్తే 10ంట్లో 5 రెడ్లకు ఇచ్చారండి. 5 పోస్టులు రెడ్లకు ఇచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా 10 పోస్టులు డీసీసీబీ చైర్మన్లు భర్తీ చేస్తే అందులో 5 పోస్టులు రెడ్లకు దక్కాయి. ఎంత ఆశ్చర్యం చూడండి, చాలా విశేషం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా రెడ్లకి అంత ప్రాధాన్యత. బి సత్యనారాయణ రెడ్డి కడప, డి విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలు, కేశవరెడ్డి అనంతపురం, ఆమస రాజశేఖర్ రెడ్డి చిత్తూరు, ఇలా మొత్తం నెల్లూరు ధనుంజయ రెడ్డి 5 జిల్లాల్లో, అంటే నెల్లూరు నుంచి రాయలసీమ వ్యాప్తంగా మొత్తం 5 జిల్లాల్లో కూడా రెడ్లకే డీసీసీబీ చైర్మన్ పదవులు దక్కాయి. అదే సమయంలో 2 కమ్మ, కృష్ణా గుంటూరు జిల్లాలు కమ్మ కులస్తులకి కట్టబెట్టారు. మరి కాపులకి ఎంతమందికి ఇచ్చారు? కాపులకి అవకాశం ఏది? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా డీసీసీబీ పోస్టుల్లో కాపులకు ప్రాధాన్యత దక్కడం లేదా? కాపులకి అవకాశం ఇవ్వడం లేదా? జనసేనకి ఒకే ఒకటి వచ్చింది విశాఖ జిల్లాలో. మరి కాపులకి ఇంతేనా ప్రాధాన్యత? ఒకటేనా? రెడ్లకి 5 చోట్ల అవకాశం ఇచ్చినప్పుడు కాపులకి ఎందుకు అదే స్థాయిలో ప్రాధాన్యత లేదు? బహుశా 2 గోదావరి జిల్లాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి 2 డీసీసీబీలు కాపులకి ఇస్తారా? ప్రకాశం జిల్లా మళ్ళీ కమ్మ ఖాతాలో పడితే కమ్మకి 3 అవుతాయి, కాపులకి 2-3 అవుతాయి, రెడ్లకి మాత్రం 5. ఎట్లాంటి వ్యవహారం ఉందో చూడండి. దేనికి సంకేతం ఇది? చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఇది కూడా చంద్రబాబు నాయుడు హయాంలో రెడ్లకి ఈ రీతిలో ప్రాధాన్యత దక్కడం అన్నది ఒక విశేషంగా మనం భావించాల్సి ఉంటుంది.